హలో, ఈ సెషన్కు స్వాగతం. ఈ సెషన్లో రౌండ్ మరియు స్క్వేర్ లేదా హెక్సాగోనల్ బార్ పైన ప్రాక్టీస్ సెట్ చేయడం గురించి తెలుసుకుందాం. సెషన్ ప్రారంభిద్దాం. ఈ సెషన్ లక్ష్యాలను ఇప్పుడు పరిశీలిద్దాం. ఈ సెషన్ చివరిలో మీరు వీటిని చేయగలరు. ఒక సర్ఫేస్ గేజ్ సహాయంతో 4 జా ఇండిపెండెంట్ చెక్లో ఒక రౌండ్ రాడ్ని ట్రూ చేయండి. సర్ఫేస్ గేజ్ సహాయంతో 4 జా ఇండిపెండెంట్ చెక్లో స్క్వేర్ లేదా హెక్సాగోనల్ రాడ్ ట్రూ చేయండి. ట్రూయింగ్ అనేది ఒక వస్తువు లేదా వీల్ లేదా వర్క్ పీస్ని అవసరమైన ఖచ్చితమైన ఆకారం లేదా స్థానానికి తీసుకువచ్చే ఆపరేషన్. టర్నింగ్ చేయడానికి ముందు ట్రూయింగ్ చేయకపోతే ఈ క్రింది ఫలితాలు ఉంటాయి. కటింగ్ టూల్ పైన అసమాన లోడ్, అదే లోతు కోసం మధ్యభాగం నుండి మరింత మెటల్ తొలగించబడుతుంది. మారిన సర్ఫేస్ సిలిండ్రికల్గా ఉండకపోవచ్చు. ఈ అభ్యాసం కోసం అవసరమైన టూల్స్: అవుట్ సైడ్ క్యాలిపర్స్, స్టీల్ రూల్, 4 జా ఇండిపెండెంట్ చెక్, చెక్ కీ, సర్ఫేస్ గేజ్, వెర్నియర్ క్యాలిపర్స్. ఇప్పుడు మనం 4 జా ఇండిపెండెంట్ చెక్లో రౌండ్ రాడ్ యొక్క ట్రూయింగ్ గురించి తెలుసుకుందాం. పని చేయడానికి ముందు మెషిన్ శుభ్రం చేయండి. మెయిన్ స్పిండిల్ని తటస్థ స్థితిలో ఉంచండి. వర్క్ పీస్ పరిమాణాన్ని అవుట్ సైడ్ క్యాలిపర్ మరియు స్టీల్ రూల్తో కొలవండి. ఇండిపెండెంట్ చెక్ యొక్క 4 జాస్ పనిని పట్టుకోవడానికి సెంటర్ నుండి సమాన దూరంలో ఉంచండి. వ్యతిరేక జాస్ లోపలి ముఖం సెంటర్ దూరం వర్క్ పీస్ యొక్క డయామీటర్కి సమానంగా ఉండాలి. పనిని చొప్పించడానికి తగినంతగా ప్రక్కనే ఉన్న జాస్ తెరవండి మరియు వర్క్ పీస్ని చెక్ లోపల ఉంచండి. పనిని పట్టుకోవడానికి సరిపోయే 2 ప్రక్కనే ఉన్న జాస్ బిగించండి. చెక్కి దగ్గరగా ఉన్న బెడ్ వేస్లో సర్ఫేస్ గేజ్ ఉంచండి. పాయింటర్ టిప్ కనిష్ట గ్యాప్తో వర్క్ పీస్ యొక్క పై భాగానికి లేదా పక్క భాగానికి దగ్గరగా ఉండేలా సర్దుబాటు చేయండి. చెక్ను చేతితో తిప్పండి మరియు 2 వ్యతిరేక జాస్ స్థానం కోసం పాయింటర్ మరియు వర్క్ సర్ఫేస్ మధ్య గ్యాప్ గమనించండి. గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు జా కొద్దిగా తెరిచి ఎదురుగా ఉన్న జా బిగించండి. గ్యాప్ ఒకే విధంగా ఉండే వరకు రిపీట్ చేయండి. ఇతర వ్యతిరేక జాస్ కోసం మునుపటి క్రమాన్ని రిపీట్ చేయండి. పాయింటర్ టిప్ని వర్క్ సర్ఫేస్కి దగ్గరగా తీసుకురండి. చెక్ని చేతితో తిప్పండి మరియు గ్యాప్ గమనించండి. సుమారు 250 RPM వద్ద స్పిండిల్ లీవర్ నిమగ్నం చేసి మెషిన్ రన్ చేయండి. వర్క్ తాకడానికి మరియు ఫీల్ చెందడానికి టిప్ పై భాగంలో కొంచెం ప్రెషర్ ఇవ్వండి. పాయింటర్ టిప్ని సంప్రదించిన ఫీల్ ఏకరీతిగా ఉంటే అది పని ట్రూడ్ అని సూచిస్తుంది. ఫీల్ ఏకరీతిగా లేకుంటే ఫీల్ ఎక్కువగా ఉన్న జా బిగించండి. ఏకరీతి ఫీల్ పొందే వరకు రిపీట్ చేయండి. చివరగా
అదే మొత్తంలో ప్రెషర్తో వ్యతిరేక జాస్ బిగించండి. పని యొక్క నిజమైన రన్నింగ్ కోసం మరోసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం 4 జా ఇండిపెండెంట్ చెక్లో స్క్వేర్ రాడ్ యొక్క ట్రూయింగ్ గురించి తెలుసుకుందాం. పని చేయడానికి ముందు మెషిన్ శుభ్రం చేయండి. మెయిన్ స్పిండిల్ని తటస్థ స్థితిలో ఉంచండి. వెర్నియర్ క్యాలిపర్తో జాబ్ సైజ్ కొలవండి. ఇండిపెండెంట్ చెక్ యొక్క 4 జాస్ సెంటర్ నుండి సమాన దూరంలో ఉంచండి. జాబ్ను చొప్పించడానికి తగినంతగా ప్రక్కనే ఉన్న జాస్ తెరవండి మరియు జాబ్ని చెక్ లోపల ఉంచండి. జాబ్ని పట్టుకోవడానికి సరిపోయే 2 ప్రక్కనే ఉన్న జాస్ బిగించండి. చెక్కి దగ్గరగా ఉన్న బెడ్ వేస్లో సర్ఫేస్ గేజ్ ఉంచండి. కనిష్ట గ్యాప్తో స్క్వేర్ రాడ్ యొక్క పైవైపు మూలకు దగ్గరగా దాని చిట్కా కదిలేలా పాయింటర్ సర్దుబాటు చేయండి. చెక్ చేతితో తిప్పండి మరియు 2 వ్యతిరేక జాస్ స్థానం కోసం పాయింటర్ మరియు జాబ్ కార్నర్ మధ్య గ్యాప్ గమనించండి. గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు 2 జాస్ కొద్దిగా తెరిచి ఎదురుగా ఉన్న 2 జాస్ బిగించాలి. గ్యాప్ ఒకే విధంగా ఉండే వరకు రిపీట్ చేయండి. వ్యతిరేక జాస్ సెట్ కోసం మునుపటి క్రమాన్ని రిపీట్ చేయండి. పాయింటర్ టిప్ని జాబ్ కార్నర్కు దగ్గరగా తీసుకురండి. చెక్ని చేతితో తిప్పండి మరియు గ్యాప్ గమనించండి. సుమారు 250 RPM వద్ద స్పిండిల్ లీవర్ నిమగ్నం చేసి మెషిన్ రన్ చేయండి. జాబ్ కార్నర్ తాకడానికి మరియు ఫీల్ చెందడానికి టిప్ పైభాగంలో కొంచెం ప్రెషర్ ఇవ్వండి. పాయింటర్ టిప్ని సంప్రదించిన ఫీల్ ప్రతి కార్నర్లో ఏకరీతిగా ఉంటే అది పని ట్రూడ్ అని సూచిస్తుంది. ఏకరీతి ఫీల్ పొందే వరకు రిపీట్ చేయండి. చివరగా అదే మొత్తంలో ప్రెషర్తో వ్యతిరేక జాస్ బిగించండి. జాబ్ యొక్క నిజమైన రన్నింగ్ కోసం మరోసారి చెక్ చేయండి. ఏకరీతి ఫీల్ పొందే వరకు రిపీట్ చేయండి. రీక్యాప్ చేయడానికి మేము వీటిని నేర్చుకున్నాము. ఒక సర్ఫేస్ గేజ్ సహాయంతో 4 జా ఇండిపెండెంట్ చెక్లో ఒక రౌండ్ రాడ్ని ట్రూ చేయండి. సర్ఫేస్ గేజ్ సహాయంతో 4 జా ఇండిపెండెంట్ చెక్లో స్క్వేర్ లేదా హెక్సాగోనల్ రాడ్ ట్రూ చేయండి. కాబట్టి ఈ సెషన్లో రౌండ్ మరియు స్క్వేర్ లేదా హెక్సాగోనల్ బార్ పైన ప్రాక్టీస్ సెట్ చేయడం గురించి తెలుసుకున్నాం. మీకు అన్ని విషయాలు అర్థమయ్యని ఆశిస్తున్నాను. తదుపరి సెషన్లో కలుద్దాం.